మాస్ వాళ్ళకి అర్థం కాదు. మినిమమ్ డిగ్రీ చేసి ఉండాలి. ఈ డైలాగ్ ఎంత ఫేమసో మనకు తెలుసు. సో, ప్రస్తుతం ఏపీలో ఉన్నటువంటి రాజకీయాలు గూడా అలాగే ఉన్నాయని జెప్పుకోవచ్చు. అంటే అర్థం గావట్ల జనాలకి. మినిమమ్ ఐఏఎస్, ఐపీఎస్ చదివితే తప్ప ఇవి అర్థమవుతదో లేదో అనే లాగా ఉంది. ఎట్లా అంటే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధినేత. ఇప్పుడు కాంగ్రెస్‌కి చీఫ్ షర్మిల గారు. అలాగే బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పురంధరేశ్వరి గారు. ఇప్పుడు ఏంటంటే ప్రెజెంట్ అనుకోకుండా ఏపీ రాజకీయాల్లోకి షర్మిల గారు వచ్చేసారు. సరే వచ్చారు గదా! అంటే ఆవిడ జనాల్లో తిరుగుతుంది. మైక్ పట్టుకుందంటే ఆహ్, అటు కేంద్రంలో బీజేపీని, ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, అధికార ప్రభుత్వాన్ని ఏకి పారేస్తా ఉంటదనమాట. సరే ఆమె మాటల్లో ఎంత హేతుబద్ధత ఉంది అనే విషయం పక్కన పెట్టేస్తే, ఆమె విమర్శల్లో ఎంత న్యాయం ఉందనేది పక్కన పెట్టేస్తే, బీజేపీని ఏకిపారేస్తుంది. సరే మోడీ ఇలా, ఇలా చేసాడు, అలా చేసాడు. అసలు ఏం చేశారు వీళ్ళు అని చెప్పేసి ఈవిడ అంటుంటే, అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఇప్పుడు బీజేపీకి హెడ్ పురంధరేశ్వరి అక్కడ. ఆవిడ అసలు విని విననట్టు మనకెందుకులే అన్నట్టు ఉండిపోతుంది. అంటే అసలు ఏం మాట్లాడట్ల. అంటే యాక్చువల్ ఖండించాలి. ఎందుకు నువ్వు అలా అంటున్నావు? నిన్న గాక మొన్నొచ్చావు అసలు నీకేంటి అది. ఈవెన్ రోజా గారు మాట్లాడుతున్నారు. ఏమని ఆహ్, ఎవరో బయటోళ్ళొచ్చి ఇక్కడ ఏదో జేస్తున్నారు అన్నట్టుగా వింత వింతగా నాన్ నాన్ లోకల్ ఇట్లాంటివన్నీ మాట్లాడుతుంది. సరే అంటే సంథింగ్ అంటే వాళ్ళు మాట్లాడే దాంట్లో ఎంత నిజం ఉంది, అబద్ధం ఉందనే విషయం పక్కన పెడితే అట్‌లీస్ట్ విమర్శకి ప్రతి విమర్శ, కౌంటర్‌కి ఎన్‌కౌంటర్ ఇట్లాంటివన్నీ ఇవ్వాలన్నమాట. అదే కదా రాజకీయం. అంత సైలెంట్‌గా ఉండిపోతే ఏం జరుగుతది? సో, ఆవిడ సైలెంట్‌గా ఉంటుంది. అదేంటి షర్మిల బీజేపీని అంత తిడుతున్నా గూడా పురంధరేశ్వరికి అసలు ఏమి పట్టట్లేదేంటా అని అనిపిస్తుంది. నెక్స్ట్ ఆమె అటు పవన్ కళ్యాణ్‌ని ఏకిపారేస్తుంది. చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకొని ఇట్లా చేశా, అట్లా చేశా అది ఇది అని జెప్పేసి. పవన్ గూడా విని విననట్టు ఉంటున్నాడు. ఈమె పవన్‌ని అసలు ఏమి అనట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా చెప్పాలి అంటే. అంటే ఇండైరెక్ట్‌గా పోక్ చేసినా పవన్‌ని ఏమి అనట్లా. పవన్ గూడా షర్మిలని ఏమి అనట్లా. చంద్రబాబు నాయుడు గారిని అప్పుడప్పుడు టైం దొరికినప్పుడల్లా ఏదో జస్ట్ అట్లా అంటిస్తా ఉంది. చిన్న చిన్న తమలపాకు కొట్టుడు. ఆయన గూడా తెలిసి అన్నట్టుగా ఉంటున్నాడు. మళ్ళీ ఆహ్, నేను 10 ఏళ్ల పాటు టీడీపీ, జనసేన పొత్తులో ఉంది. 10 ఏళ్ల పాటు నేను వీళ్ళతోనే ఉంటానని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అంటే ప్రెజెంట్ ప్రతిపక్షాల్లో వీళ్ళిద్దరే పొత్తు. కాంగ్రెస్ అండ్ బీజేపీ ఒంటరిగానే పోరాడుతున్నాం అన్నట్టుగా ప్రెజెంట్ అయితే ప్రకటించుకున్నప్పటికీ షర్మిల వీళ్ళనేమనట్లా, వాళ్ళు ఆమెనేమనట్లా. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు మాకు గూడా పొత్తుంది అని పురంధరేశ్వరి చెప్పినప్పటికీ, ఆయన అసలు దాన్ని ధృవీకరించట్ల. ఇట్లా నడుస్తుంది. అంటే లైక్ ఇప్పుడు కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీ అంటే జుట్టు పట్టుకొని ఈడ్చి కొట్టుకునే రకం. అలాంటిది ఇక్కడ వీళ్ళకి తెర వెనుక ఈ స్నేహం ఏంటనేది ఎవరికీ అర్థమై చావట్ల. సో, ఏపీ పాలిటిక్స్ అర్థం జేసుకోవాలంటే అట్లా సాధారణ ప్రేక్షకులకు అర్థం కాదు. మినిమమ్ డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి అన్నట్లుగా ఒక మీమ్ అనేదైతే బాగా హల్చల్ జేస్తుంది. సో, నిజమే. ఎందుకంటే ఇప్పుడు షర్మిల వచ్చింది. జగన్ ప్రభుత్వం అది చేసింది, ఇది చేసిందని జెప్పేసి విమర్శలు జేస్తున్నారు. సరే బానే ఉంది. ఆమె మైక్ దొరికినప్పుడల్లా అసలు చూపు తిప్పుకోకుండా, గుక్క తిప్పకుండా మాట్లాడేస్తది. మనకు తెలుసు అనర్గళంగా మాట్లాడుతది. అండ్ రాజకీయ నీరు ఈ మధ్య కాలంలో బాగా వంట పట్టించుకుంది. అండ్ నెక్స్ట్ అలాగే ఆఫ్‌కోర్స్ పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు బానే. ఆయన కేస్ అంటే క్యాడర్ ఉన్నా లేకున్నా సరే గట్టిగా మాట్లాడడంలో మాత్రం దిట్ట. అండ్ ఆయన గూడా జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు. పురంధరేశ్వరి గూడా జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తుంది. కానీ వీళ్ళు గూడా ఇప్పుడు ఈమె కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీని తిడుతుంటే, రాష్ట్రంలో ఉన్న బీజేపీ సైలెంట్‌గా ఉంటుంది. అండ్ మళ్ళీ గత ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాలు అని గూడా ఈవిడ మాట్లాడడం. గత ప్రభుత్వం అంటే ఏంటి? చంద్రబాబు నాయుడు. అప్పటినుంచి ఈవిడ ఏకిపారేస్తున్నా ఏం మాట్లాడట్ల. ఈవెన్ ఇంకా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే, అసలు కేంద్రంలో మన ప్రత్యేక హోదా బిల్లే పెట్టల కాంగ్రెస్. ఈయన అనొచ్చు. మీరసలు బిల్లే పెట్టలేదు అది. ఈయన కూడా సైలెంట్‌గా ఉంటున్నాడు. ఏం జరుగుతుందో అర్థం కావట్లే. బట్ బయట వాళ్ళకేమనిపిస్తుందంటే ఏపీలో బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, జనసేన మూకుమ్మడిగా ఒక కూటమిలాగా ఏర్పడి వైసీపీని ఎదుర్కొనేలాగా వ్యూహాలు రచిస్తున్నారు. వాళ్ళు కొద్దో గొప్పో సీట్లతో సద్దుమణుగుతారు అని జెప్పేసి ఒక వార్త. బట్ ఇప్పటికి సామాన్యుడికే కాదు, మినిమమ్ డిగ్రీ చేసిన వాళ్ళకి కాదు, ఐఏఎస్, ఐపీఎస్‌లకు కూడా అసలిక్కడ ఏం జరుగుతుందనేది మాత్రం అర్థమై చావట్ల. మరి చూద్దాం కొన్ని రోజులే ఉంది ఎలక్షన్స్‌కి.
ఎవరెవరు ఎవరితో పొత్తు పెట్టుకుంటారు, ఎవరెవరు ఇంకేం జేస్తారనేది మాత్రం త్వరలో తేలిపోతది. థాంక్ యూ సో మచ్.